ఈ ఆదివారం ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతోంది. ఉన్న పోస్టులు 91 అయినా కాంపిటీషన్ మాత్రం భారీగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటే రోజు 2 పేపర్స్గా జరుగుతుంది. ఒకటి పొద్దున 10 నుంచి 12 గంటల వరకు అయితే, రెండోది మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. ఒక్కొక్క పేపర్లో 120 క్వశ్చన్స్, 120 మార్కులు, 120 నిమిషాలు, అంటే 120/120/120. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ఆన్సర్కి కూడా 1/3 మార్క్ పోతుంది. ఆ ఆన్సర్లో బ్లాంక్ వదిలేస్తే పోదు, కానీ తప్పు ఆన్సర్ పెడితే మాత్రం పోతుంది అనమాట. 2 పేపర్లో ఇదే పరిస్థితి. 120 క్వశ్చన్స్, 120 మార్కులు, 120 నిమిషాలు. అయితే అసలు లాస్ట్ మినిట్ టిప్స్ ఏంటి, ఎటువంటి సూచనలు పాటిస్తే ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ప్రిలిమ్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది? ముందుగా పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఏదైతే మన స్ట్రాంగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ సెక్షన్ నుంచి చేస్తే మంచిది. లేదా ఏదైతే మనం కాన్ఫిడెంట్గా ఉంటామో వాటిలోంచి స్టార్ట్ చేస్తే మంచిది. అంటే మనకి పాలిటీ, హిస్టరీ ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వీటిలో మనకి ఏది కంఫర్టబుల్లో దానిలోంచి క్వశ్చన్ స్టార్ట్ చేస్తే మంచిది అనమాట. రెండోది టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే ఒక క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం ఉంది కాబట్టి కొన్నిసార్లు ఒకే క్వశ్చన్ దగ్గర మనం లాక్ అయిపోతాం. అదే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఏది రైట్ ఆన్సర్ అని తర్జన పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆ క్వశ్చన్ వదిలేసి పక్కకి వెళ్ళటం మంచిది. కానీ ఒక్క క్వశ్చన్ మీద 4 నిమిషాలు 3 నిమిషాలు టైం కేటాయిస్తే లాస్ట్లో తెలిసిన క్వశ్చన్స్, ఈజీ పేపరు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కోసారి మన కాన్ఫిడెంట్గా లేని సబ్జెక్ట్లో కూడా, లేని కాన్సెప్ట్స్లో కూడా, లేని సెక్షన్లో కూడా ఈజీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకటే క్వశ్చన్ మీద ఎక్కువసేపు తర్జన పడకండి. తర్వాత 4 ఆప్షన్స్ తెలియనప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అది వదిలేయటం బెటరు. వైల్డ్గా ఏబిసిడీలో ఏదో ఒకటి కరెక్ట్ అదని పెట్టడం కాదు. మనం 2 ఆప్షన్స్ ఎక్స్క్లూడ్ చేయగలిగితే 50-50 ఛాన్స్ వరకు రిస్క్ తీసుకోవచ్చు. ఎంతైనా 50-50 ఛాన్స్ ఉన్నంత వరకు కూడా 50% పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతవరకు రిస్క్ తీసుకునే శక్తి మాత్రం మనకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50-50 ఛాన్స్ ఉన్నంత వరకు. ఉదాహరణకి ఏబిసిడీలో సిడి ఎలిమినేట్ చేయగలిగారు, ఏబి మధ్య డౌట్ ఉంది, సిడి కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలిగారు, అప్పుడు మీరు ఏబి మధ్య ఛాన్స్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత మనం చూస్తే ఒక్కొక్కసారి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చాలా టఫ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. మనం చెప్పలేం, ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది, టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్యూర్ ఫ్యాక్చువల్గా అడిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ టఫ్గా వచ్చినా సరే డిసార్టన్ అవ్వద్దు. పేపర్ మనకు టఫ్గా ఉంటే అందరికీ ఉన్నట్టే, పేపర్ ఏదైనా సరే మనకు టఫ్గా ఉంటే అందరికీ టఫ్గా ఉన్నట్టే అనమాట. తర్వాత ఎప్పుడైనా సరే ఎగ్జామ్ సంబంధించినప్పుడు ముఖ్యంగా పేపర్ 2లో మధ్యాహ్నం జరిగే పేపర్లో అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ మేకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయి ఉన్నాయి. వాటి మీద కొంచెం తెలివిగా ఆలోచించి కొన్ని ప్రాక్టీస్ చేసి వెళ్తే 10 క్వశ్చన్లు వచ్చినా 15 క్వశ్చన్లు వచ్చినా ఆ ఏరియాలో ఆల్మోస్ట్ అన్ని రైట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో బబ్లింగ్ మిస్టేక్స్ చేయొద్దు. చాలామంది ఉదాహరణకి 99వ క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతూ 98 దగ్గర బబ్లింగ్ చేస్తారు. బబ్లింగ్ విషయంలో మాత్రం చాలా పర్టికులర్గా ఉండండి. ఒకసారి మనకు కళ్ళు కూడా ఒకసారి ఎగ్జామ్ హడావుల్లో రాత్రి నిద్రపోకుండా వెళ్తే పైనకి కిందకి పైకి వెళ్తుంటాయి. అది నాకు కూడా జరిగింది. అట్లాంటి ప్రమాదాలు మాత్రం చేయొద్దు. ముందు రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఎప్పుడైనా సరే బాగా నిద్రపోయి వెళ్తే మంచిది. బాగా ఆహారం తీసుకుని నిద్రపోయి బాగా మంచినీళ్ళు తాగి వెళ్తేనే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి బాగా రాయగలం అనమాట. సో మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు బ్రేక్ టైం. ఆ టైంలో కూడా మ్యాథ్స్ ఫార్ములాస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఫార్ములాస్ ఇవన్నీ రివిజన్ చేస్తే మంచిది అనమాట. జనరల్గా అయితే లాస్ట్ మినిట్ రివిజన్లో ఏపీ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్, కీ డేటా, ఫిగర్స్ చూసుకోవడం మంచిది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కీమ్స్, ప్రోగ్రామ్స్ మీద బెనిఫిషరీస్, నెంబర్స్, స్కీమ్ లేఅవుట్స్, అంటే స్కీమ్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి, ఇస్రో అచీవ్మెంట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్పేస్ రీసెర్చ్లో నాసా కానీ ఇలాంటి రకరకాల అంతర్జాతీయ సంస్థల మీద కూడా వచ్చే క్వశ్చన్ అవకాశం ఉంది. ఏపీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్లో 2 పేపర్స్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏపీలో జిల్లాలు, కొత్త జిల్లాలు, మండలాలు, ఎస్సీజెడ్స్, ఎన్ఐఎంజెడ్స్, ఐటీ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చూస్తే మంచిది. అదేవిధంగా గవర్నమెంట్ పాలసీస్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం, ఏపీ గవర్నమెంట్ సంబంధించిన కూడా సమాచారం తెలుసుకుని వెళ్తే మంచిది అనమాట. జాగ్రఫీ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ మ్యాప్స్, ఇండియా మ్యాప్ బాగా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి చాలా ట్రెండింగ్. ఉదాహరణకి రీసెంట్గా FATF పాకిస్తాన్ గ్రే లిస్ట్లోంచి తీసేస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఐఆర్కి సంబంధించి G20 మనం హోస్ట్ చేస్తున్నాం, G20 మెంబర్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఐఆర్లో మనం చాలా ఈజీగా మార్క్స్ ఇచ్చేయచ్చు. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాలు, బ్లాక్ సీ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం చూస్తే
మోడీ గారు ఈ మధ్య వెళ్ళిన ఉదాహరణ నెక్స్ట్ ఇయర్ మనం SCO సమ్మిట్ పెట్టబోతున్నాం. ఇంతకుముందు SCO సమ్మిట్ ఎక్కడ జరిగింది? సమర్కాండ్లో జరిగింది, ఉజ్బెకిస్తాన్లో. ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో SCO సమ్మిట్, SCOలో ర్యాట్స్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. FATF రెగ్యులర్ క్వశ్చన్ ఈసారి చాలా ట్రెండ్ అవుతుంది. దాంతోపాటు WHO లాంటి సంస్థల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇండియా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎన్నోసారి నాన్ పర్మనెంట్ మెంబర్గా చేస్తుంది. కాబట్టి UNSCలో ఇండియా ఎన్నోసారి నాన్ పర్మనెంట్ మెంబర్ ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. దాంతోపాటు మనం చూస్తే APPSC పేపర్ 1లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? హిస్టరీ అండ్ కల్చర్ ఉంది పేపర్ 1లో, అంటే మార్నింగ్ పేపర్లో హిస్టరీ అండ్ కల్చర్ ఉంది. దీనిలో ఒక్కసారి స్టాటిక్ సబ్జెక్టు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మగధ్ ఎంపైర్, ఢిల్లీ సుల్తానేట్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 1 or 2 క్వశ్చన్స్, ప్లేసెస్ అంటే ఏ ప్లేస్లో ఏం దొరికింది, ఏ నది ఒడ్డున ఎట్లాంటి సిటీ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్, ఆ సిటీ డిజైనింగ్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు గాంధీ గారి గురించి 1-2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంబేద్కర్ గారి గురించి 1-2 క్వశ్చన్స్ డైరెక్ట్గా, అంబేద్కర్ గారి గురించి క్వశ్చన్ ఖచ్చితంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తగులుతుంది అనమాట. అదేవిధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించి కూడా బేసిక్, ముఖ్యంగా సోషో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్, థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్, అనిబిసెంట్ సంబంధించిన క్వశ్చన్స్, INC ప్రెసిడెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి లాస్ట్ మినిట్ చూసుకుంటే మంచిది. అదేవిధంగా ప్రిలిమినరీ పేపర్లో కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ IR, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ IRలో సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జ్మెంట్స్ బాగా చూసుకోండి. పుట్టస్వామి కేసు నుంచి, నవతేజ్ జవహర్ కేసు నుంచి సుప్రీంకోర్టు గత 4 సంవత్సరాలు ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఒకటి బాగా చూసుకోవాలి. దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్లో బేసిక్ క్వశ్చన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద బేసిక్ క్వశ్చన్స్ ఇలాంటివి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 48 ఏం చెప్తుంది, 48 ఏం చెప్తుంది, 51 ఏం చెప్తుంది, 50 ఏం చెప్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్. అదేవిధంగా పార్లమెంటరీ టర్మినాలజీ, పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో అండ్ గవర్నర్ పాత్ర, ఆర్టికల్ 163, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇట్లాంటివి ఒకసారి చూసుకుంటే మంచిది. దాంతోపాటు మనం చూస్తే కనుక పంచాయతీ, లోకల్ బాడీస్ మీద క్వశ్చన్స్ సిలబస్లో ఎట్లా ఉన్నా సరే లోకల్ బాడీస్ మీద క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి అనమాట. దాంతోపాటు స్టాట్యుటరీ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎలక్షన్ కమిషన్ గురించి, క్యాగ్ గురించి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. హక్కులు, రైట్స్ ఇష్యూస్ మీద కొత్తగా వచ్చిన చట్టాలు కానీ, హ్యూమన్ రైట్స్ గురించి కానీ, ఉమెన్ రైట్స్ గురించి కానీ, SCS రైట్స్ గురించి కానీ చూసుకోవాలి. తర్వాత మనకి ఇండియన్ డయాస్పరాకి సంబంధించిన అంశాలు కూడా చూసుకుంటే మంచిది. తర్వాత ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, ఎకానమీకి సంబంధించి స్టాటిక్ క్వశ్చన్స్, ఇండియన్ అగ్రికల్చర్ సంబంధించిన డీటెయిల్స్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ బాగా చూసుకుంటే మంచిది. సెబీ వాటి ఫంక్షన్స్, RBI మానిటరీ పాలసీ గురించి ఒకసారి లాస్ట్ మినిట్ రివిజన్ చేసుకుంటే మంచిది అనమాట. తర్వాత AP రీఆర్గనైజేషన్ చట్టంలో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ చట్టమే కదా జెనసిస్, AP తెలంగాణ విడిపోయి ఇప్పుడు ఏపీలో ఉన్న ఇష్యూస్ అన్నిటికీ AP రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి డీటెయిల్గా ఒకసారి చూసుకోండి. తర్వాత ఏపీలో స్పెషల్ స్టేటస్, వీటికి సంబంధించిన అంశాలు. తర్వాత జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. జాగ్రఫీ అయితే బేసిక్ కాన్సెప్ట్స్ బాగా చూసుకోండి. బేసిక్ కాన్సెప్ట్స్తో పాటు AP జాగ్రఫీకి సంబంధించిన మ్యాప్స్ కానీ, తర్వాత AP జాగ్రఫీలో లొకేషన్స్ కానీ చూసుకోవాలి. మేజర్గా జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ అండ్ రివర్స్ అండ్ డిస్ట్రిబ్యూటరీస్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా APPSC పేపర్ 1, ఫిలిమ్స్ పేపర్ 1. పేపర్ 2లో మనకి 120 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ జనరల్గా మెంటల్ ఎబిలిటీ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్లో ఉంటాయి. 16-17 చాప్టర్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అయి ఉంటాయి. కొంచెం తెలివిగా, అంటే ఒక యాక్టివిస్ట్ లాగా ఆలోచించకుండా ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా ఆలోచిస్తే, అది టూ ఐడియలిజం ఉండకూడదు, అంటే టూ ఊహాజనితంగా ఉండకూడదు. ఉదాహరణకి ఇప్పుడు సునామీ వచ్చింది, నేను ఆఫీస్లో కూర్చొని పని చేస్తానని కాదు, నన్ను నేను కాపాడుకుంటూ అందరిని కాపాడుతాను, ఇట్లాంటివి. సో ఒక అడ్మినిస్ట్రేటర్గా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు, కొంచెం బ్యాలెన్స్గా ఆలోచిస్తే ఈ ఏరియాలో వచ్చే 10-12 క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ కొంచెం తెలివిగా ఆలోచిస్తే చేయొచ్చు. ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్స్ ఆలోచించకండి, కొంచెం తెలివిగా ఆలోచించండి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ చాప్టర్ కూడా కొంచెం ఈజీ అవుతుంది. సో మిగతావన్నీ కూడా లాజికల్ రీజనింగ్, ఇవన్నీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ టిపికల్ చాలా కష్టమైన క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వదిలేసినా తప్పలేదు. అన్ని 120కి 120 మొత్తం ఆన్సర్ చేసి వస్తానని ఆలోచించుకోండి. చాలాసార్లు ఎగ్జామ్ చివరిలో తెలియకుండా కొన్ని ఎక్స్ట్రా టక్ పెట్టేసి వస్తాం, ఏ రీజన్ లేకుండా, మనకు తెలియకపోయినా ఎక్కువ పెట్టేసి వద్దామని. అలాంటికి ఒకసారి ఆలోచించండి అలా చేసేటప్పుడు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా స్పేస్ టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, బయోటెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్. జనరల్గా UPSC కూడా బయోటెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. తర్వాత ఎన్విరాన్మెంట్ ఈసారి బాగా ట్రెండ్ అవ్వచ్చు. IUCN రెడ్ లిస్ట్లు కానీ దానికి సంబంధించిన అంశాలు, ఎన్విరాన్మెంట్ మీద బేసిక్ ఎన్విరాన్మెంట్ టెర్మినాలజీ, పొల్యూషన్ రిలేటెడ్ ఇష్యూస్,
తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ అని, ఇవన్నీ పంచామృత్ ప్రామిసెస్ ఏంటి, 5 ప్రామిస్లు ఇచ్చి ఎలిమినేట్ చేయమంటాడు, ఒక ప్రామిస్ తప్పివచ్చు, అలాంటివన్నీ అనమాట. తర్వాత లైఫ్ అంటే ఏంటి, ఇట్లా సింపుల్. ఎన్విరాన్మెంట్ మీద ఇండియా ఎలా దృష్టి పెడుతుంది, అంతర్జాతీయంగా ఎలా ఉంది, COP27 సదస్సులో ఏం జరిగింది, నెక్స్ట్ సదస్సు ఎక్కడ జరగబోతుంది, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని చూసుకుంటే మంచిది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కొంచెం చూసుకోండి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీలో జిఎం మస్టర్డ్ బాగా ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి జిఎం మస్టర్డ్ చూసుకోండి. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ, క్రిస్పర్ కాస్, నేను ఆల్రెడీ యూపీఎస్సీలో కూడా అడిగిన క్వశ్చన్, ఇట్లాంటి వాటి మీద చూసుకోవాలి. పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏ ఇండస్ట్రీస్ ఏ లెవెల్లో ఏ గ్యాస్ను వదులుతున్నాయని కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్, రీజనల్, ప్రాంతీయంగా అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్, జాతీయంగా, అంతర్జాతీయంగా, ఇది చూస్తే కనుక ఒక్కసారి లాస్ట్ 1 yearలో ఏ ఛానల్లో వీడియోస్ తమ్నేల్ చూసినా సరే మీకు ఎక్కడ ఏం జరిగిందో అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ సంబంధించి మనము ఒక్కసారి, ఈవెన్ నాదైనా మోటివేషన్ వీడియోస్ కాకుండా మిగతా వీడియోస్ అన్ని కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్ హెడ్డింగ్స్ చూసుకుంటూ వెళ్ళిపోయినా మనకు అర్థమైద్ది. అది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో ఒక్కోసారి చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. GI ట్యాక్స్ గురించి అడగొచ్చు, జాయింట్ ఎక్సర్సైజెస్ గురించి అడగొచ్చు, గవర్నమెంట్ పాలసీస్ గురించి అడగొచ్చు. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో కొత్త ఎయిర్పోర్ట్ లాంచ్ చేశారు మోడీ గారు, ఆ ఎయిర్పోర్ట్ పేరేంటి అని అడగొచ్చు. ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇన్డెప్త్గా, చాలా వైడ్ ఏరియా కాబట్టి ఒక్కోసారి టఫ్ క్వశ్చన్స్ వచ్చేయచ్చు, ప్యూర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ వచ్చేయచ్చు అనమాట. ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా మనం చూస్తే నవరత్నాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, పాలసీస్ గురించి పూర్తి డీటెయిల్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా బాగా చూసుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కలిపి చేస్తే ఏబిపిఎస్సి. కాకపోతే నెగిటివ్ మార్కింగ్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి. 120కి 120 పెట్టేసొద్దాం, నాకు రాకపోయినా అన్ని పెట్టేసొద్దాం అనేది కొంచెం రిస్కీ థింగ్, ఒక్కసారి ఆలోచించండి. స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా మెడల్స్ కానీ, పర్సనాలిటీస్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ సంబంధించిన అంశాలు కానీ, ఈ సంవత్సరం ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ త్రూఅవుట్ ద ఇయర్ ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు ప్రైజెస్, అవార్డ్స్లో నోబెల్ ప్రైజెస్ ఎందుకు వచ్చింది, ఎవరికి వచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఏ రీసెర్చ్ మీద వచ్చింది, అదేవిధంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కానీ వీటి గురించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవాలి.